5గురు ముస్లింలు కలిసి రోడ్డుపై అధికారికంగా చంపేశారు. మతోన్మాల నుంచి హిందువులను రక్షించిన వ్యక్తి, దేశం కోసం పనిచేసిన వ్యక్తిని దూరంగా ఇద్దరు మొక్కలు ముస్లిం మొక్కలు దూరంగా రోడ్డుపై చంపడం జరిగింది. హిందూ అనే కారణంతో ఇంత ఘోరంగా ఒక 5 మా భజందల్ కార్యకర్తని ఇంత అతి కిరాతంగా చంపారు. ఎన్నో సంవత్సరాలుగా వందలాది గోమాతను కాపాడుతూ లవ్ జిహాద్ వారి నుంచి ఎంతోమంది హిందూ అమ్మాయిలని పడిన మంగళూరులోని బజరంగదళ్ హిందూ కార్యకర్తని హిందువు అనే కారణంతోనే 5గురు ముస్లింలు కలిసి రోడ్డుపై అధికారికంగా చంపేశారు. జిహాదీల నుండి 23 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిన కర్ణాటక సుహాన్ శెట్టి గారి ఆత్మకు శాంతి కలగాలని నల్గొండ హైందవ శక్తి నుంచి వారి ఆత్మకు శాంతి కలగాలని సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఇటువంటి చర్యలని పునరావృతం కాకుండా ఈ చర్యకు తగిన చర్యలు చేపట్టి కర్ణాటక ప్రభుత్వం అతి త్వరగా న్యాయం చేయాలని మా హైందవ శక్తి నుంచి డిమాండ్ చేస్తున్నాము. స్థానిక నల్గొండ వేదికలలో అన్వేషణ కార్యక్రమంలో సంతాప సభ జరిగింది. హిందూ ధర్మం పనిచేస్తున్న సుహాన్ శెట్టి అది కోరిన కల్పనని హైందవ శక్తి బజరంగదళ్ ఖండిస్తుంది. సుహాన్ శెట్టి దేశం కోసం ధర్మం కోసం అహర్నిశగా పనిచేసే వ్యక్తి, ఈ దేశంలో కూడా గోమాతను కాపాడే వ్యక్తి, లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలని మతోన్మాల నుంచి హిందూ అమ్మాయిని రక్షించిన వ్యక్తి, దేశం కోసం పనిచేసే వ్యక్తిని దూరంగా ఇద్దరు మొక్కలు ముస్లిం మొక్కలు
విధంగా రోజున చెప్పడం జరిగింది. దీనిని బజరంగ్ దళ్ హైందవ శక్తి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడుల్ని అప్పుడున్న కన్నడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని పరిగణించకుండా వాళ్ళు అరెస్ట్ చేయకుండా వాళ్ళని ఎలాంటి చర్య తీసుకోకుండా ఇంకొక నిరసనగా వ్యవహరిస్తుంది. ఈ దాడులు ఇలా జరిగితే దేశం లోపల హిందూ యువకులు చేతులు కట్ట కూర్చోలేదు, దాడులకు పద్యాలు జరుగుతుంది. కావున ఈ దాడుల్ని ఆపాలి. ఆపనిచో హైందవ శక్తి కావచ్చు, భజనందలు కావచ్చు, అక్కడ సిద్ధంగా ఉన్నాము. సోహన్ శక్తి యొక్క ఆత్మశాంతిని కోరుతూ జై హింద్, జై భారత్. హిందూ భద్రత అందరికీ జై శ్రీరామ్. 2 రోజుల కింద బెంగళూరులో జరిగిన సుహాన్ శెట్టి మర్డర్ కారణం ఆయనకి నివాళులు అర్పిస్తూ కర్నూలు జిల్లా హైందవ శక్తి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పడం జరిగింది. రీసెంట్గానే మనం చూసాము, గత 10 రోజుల కిందట సుహాన్ దాడి, ఆ దాడి మర్చిపోతుంటే ఒక హిందూ అనే కారణంతో ఇంత ఘోరంగా ఒక 5 మా బజరంగ్ దళ్ కార్యకర్తని ఇంత అతి కిరాతంగా చంపారు. ఇలాంటివి మళ్ళీ జరగకుండా అతను చనిపోవడం కారణం కూడా కర్ణాటక గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే అని భావిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు. మరి ఇంకోసారి ఇలాంటి దాడులు జరగకుండా బీజేపీ ప్రభుత్వం వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో హైందవ శక్తి ఆధ్వర్యంలో ఏదైతే గత 2 రోజుల క్రితం సుహాన్ శెట్టి అనే ఒక హిందుత్వవాది బజరంగ్ దళ్కి సంబంధించిన కార్యకర్తని కొంతమంది ఉగ్రవాద ముఖాలు ఏదైతే బస్పా అనే ప్రాంతంలో మంగళూరు సిటీలో అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ముఖ్యంగా హిందూ శక్తులపైనే, హిందువులపైనే హత్యలు చేయాలి, టార్గెట్ చేసి వీళ్ళని ఏదో ఒక రకంగా తుదముట్టించాలనే ఒక సంకల్పంతో అవతల కొన్ని ఉగ్రవాద మూటాలు హిందూ కార్యకర్తల పైన, హిందువుల పైన అత్యంత దారుణంగా ఏమైనా చర్యలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ హిందూ సమాజం ఏకం కావాలి. హిందువులంతా ఏకమయ్యి ఈ యొక్క ఉగ్రవాద మూకలపైన ప్రతి దాడికి మనం అందరం కూడా పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదైతే హిందువులనే ఒక కారణంతో మొత్తం ఆధారంగా జరిగిన సంఘటనని ఈ సమాజం, ప్రపంచం మర్చిపోకముందే ఏదైతే మంగళూరులో కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు మనం హిందూ కార్యకర్తలనే, గతంలో కూడా 2 కార్యకర్తలని అత్యంత పాశవికంగా మర్డర్ చేసిన ఉగ్రవాద గ్రూపులు, అది మర్చిపోతున్నాము అనే తరుణంలోనే మరొకసారి నాకు ప్రాణభయం ఉంది, నాకు ఇతర శక్తుల నుంచి ప్రాణానికి హాని ఉందని చెప్పేసి కూడా అతను పోలీసుల ముందు మొరపెట్టుకున్నప్పటికీ అతనికి సరైన ఏదైతే రక్షణ కల్పించకుండా అతనికి రాష్ట్ర ప్రభుత్వం, అతను చనిపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి నైతిక బాధ్యత వహించాలి. ఏదైతే దుండగులని అత్యంత కిరాతకంగా చంపిన సుహాన్ శెట్టి ఆత్మని మనం అందరం కూడా ఆలోచించే విధంగా, ఆయన ఆత్మకు శాంతి కల్పించే విధంగా, ఆ నిందితులకి శిక్ష పడే విధంగా ఈ యొక్క సమాజం అంతా కూడా ఏకం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.